హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైవిక్ ఫార్మ్స్. ఇప్పటికి చాలా వీడియోలు తీశాను, కానీ ఫామ్‌ది కంప్లీట్ టూర్ చూపియలేదు. ఏ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయని. ఈ వీడియోలో మీకు ఏ రోలో ఏ ప్లాంట్స్ ఉన్నాయో చూపిస్తాను. ప్లాంటేషన్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇప్పటివరకు కొన్ని చెట్లు పెండింగ్ ఉండే, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇవే ఫైనల్ చెట్లు. ఇంకా యాడ్ చేస్తే ఒకటో రెండో యాడ్ చేస్తాం అంతే తప్ప, ఇప్పుడున్న చెట్లే ఫైనల్. ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మధ్యలో రోడ్ ఉంటుంది. ఇటు 1.5 ఎకర్ ప్యాడీ మున్గా ఉంటుంది. ఇది రైట్ సైడ్ వచ్చేసి ఫామ్ హౌస్. లోపల ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, ఇంకా పెండింగ్ ఉంది అదొకటి. ఈ ఫామ్ హౌస్లో అన్ని ప్లాంటేషన్, మిక్స్డ్ ప్లాంటేషన్ ఉన్నాయి. మెయిన్గా మ్యాంగో, ఇంకా కోకోనట్స్, ఇంకా లెమన్ వెరైటీస్ ఉంటాయి. చూద్దాం రండి. మనకి ఇది రోడ్ అనమాట. అట్లా లెఫ్ట్ సైడ్ 1.5 ఎకర్ ఉంటుంది, ఇటు 1 ఎకర్ ఉంటుంది. సో గేట్లు ఎంటర్ అయ్యాక ఇది స్ట్రైట్ రోడ్ అనమాట. కంప్లీట్ వీడియో ఇంతకుముందు చేశాను, కానీ అవి బిట్స్ అండ్ పీసెస్లో ఉన్నాయి, కంప్లీట్ లేదు. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ప్లాంటేషన్ అయిపోయింది. సో ఈ విధంగా చూపిస్తాను. ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫామ్ పాండ్ ఉంటుంది. దాని చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇది ఒక కొబ్బరి చెట్టు, ఇట్లా అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్టు మధ్యలో పెట్లూరు నిమ్మ ఉంటుంది, ఇటు లాస్ట్ వరకే. ఈ ఫామ్ పాండ్, వీటిలో చేపలు వేయాలి. ప్రతిసారి చేద్దామనుకుంటాను, పెండింగ్ అవుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ పెట్లూరు నిమ్మ. గడ్డి పెరిగింది, టైం లేక ఇవన్నీ తీయట్లేదు. ఇక్కడ ఈ చెట్టు ఇది క్లీనింగ్ చేపిస్తుంటే ట్రాక్టర్ తగిలి ఇరిగిపోయింది, కట్ చేశాను. సస్టైన్ అవుతుందో తెలియదు, ఒకవేళ చనిపోతే మళ్ళీ రిప్లేస్ చేయాలి. ఈ కొబ్బరి చెట్లు, పెట్లూరు నిమ్మ, గేట్కి రైట్ సైడ్. ఇంకా ఇది నిన్న కొన్ని చెట్లు ప్లాంటేషన్ చేశాము. ఇవి జైహింద్ నర్సరీ, MBA నర్సరీ వాళ్ళది. ఇది రాజస్థాన్ భీవండే నుంచి వచ్చినాయి. ఇవి 2 యాపిల్ బేర్ అనమాట. ఈ యాపిల్ బేర్ వెరైటీ వచ్చేసి బాల్ సుందరి ఫస్ట్ది. చిన్న చెట్లు అనమాట ఇవి. ఇది వచ్చేసి మిస్ ఇండియా యాపిల్ బేర్. ఇది మిస్ ఇండియా. ఈ ప్లాంట్ వచ్చేసి ఇవి అల్బుక్రా అనమాట, సట్లెజ్ వెరైటీ, సట్లెజ్ పర్పుల్. ఇది వచ్చేసి అన్న వెరైటీ యాపిల్ అనమాట. యాపిల్ ఆల్రెడీ ఫామ్లో హర్మన్ 99 5 to 6 ఉన్నాయి, కానీ అన్న వెరైటీ లేదని ఇది పెట్టాను. ఇది కూడా అల్బుక్రా అనే చెట్టు. ఇది కాలా అమృత్సరి, ఇది కూడా అల్బుక్రానే. ఇది వచ్చేసి చియాంగ్మై 60 మల్బెరీస్. ఇటు నిన్ననే సీతాఫల్ బాల్నగర్ సపోటా ప్లాంటేషన్ చేశాము. ఇది టామ్ ఎట్కిన్స్ ఫ్లవరింగ్ చూడొచ్చు. టామ్ ఎట్కిన్స్ ఈ విధంగా ఉంది, ఫ్రూటింగ్ కూడా వస్తుంది. ఈగలు చూడొచ్చు, అది ఏమి ఈగలో తెలియదు, పండుగలో సంథింగ్ ఈగలు పాలుతున్నాయి ఫ్లవరింగ్కి. ఫ్లవరింగ్ చూడొచ్చు. ఇది టామ్ ఎట్కిన్స్ ఫ్లవరింగ్ వచ్చింది. ఇవన్నీ కూరగాయల నారు. ఇది వచ్చేసి తైవాన్ లెమన్, ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకా ఇది నామ్డాక్మై, గోల్డెన్ మ్యాంగో, ఇది కూడా ఫ్లవరింగ్ వచ్చింది. చీమలు, ఈగలు వాళ్తున్నాయి. నిన్నే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసాము, చీమలు ఉన్నాయి. నామ్డాక్మై ఈ విధంగా ఉంది. ఈ వంక చెట్లు కూడా చూడొచ్చు. ఇవన్నీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెచ్చాము. ఇది కూడా తైవాన్ లెమన్. ఇది ఆల్ స్పైసెస్ మొక్క. ఇది వచ్చేసి ఇది కూడా తైవాన్ లెమన్, ఇది కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది కాటన్ నేరేడు, సరదన్ కాటన్ నేరేడు, సప్తగిరి నర్సరీ. ఇది కాటన్ నేరేడు తర్వాత ఇక్కడ మనకి ఇది బాలాజీ నిమ్మ ఉంటుంది. బాలాజీ నిమ్మ తర్వాత కాగ్జీ నిమ్మ తర్వాత ఇది బాలనగర్ సీతాఫల్, మళ్ళీ కాగ్జీ నిమ్మ అన్నీ హీరోలోనే ఉంటాయి. ఇంకోటి కాగ్జీ నిమ్మ, ఇది కూడా కాగ్జీ నిమ్మ. మళ్ళీ ఇది బాలనగర్ సీతాఫల్, ఇది తాయ్ గోవా. ఇది మళ్ళీ కొత్తగా ఈరోజు ప్లాంటేషన్ చేసాము. ఇది తైవాన్ జామ, పింక్ జామ. ఇది తైవాన్ పింక్ జామ, బాలనగర్ సీతాఫల్. ఇది వచ్చేసి
కాగ్జీ నిమ్మ, ఇది బాల్నర్ సీతాఫల్. ఫామ్లో ఆల్మోస్ట్ 20 బాల్నర్ సీతాఫల్ ఉంటాయి కానీ ఒకటి కూడా సెట్ కాలేవు. ఇది కాగ్జీ నిమ్మ, ఇది కూడా కాగ్జీ నిమ్మ. ఇక్కడి వరకు ఫస్ట్ రో, ఇది ఇక్కడ కాగ్జీ నిమ్మ. కాగ్జీ నిమ్మ నుంచి ఇదంతా కోకోనట్ ప్లాంటేషన్ ఉంటుంది ఈ రో అంతా. ఫామ్ ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇది సెకండ్ రో అనమాట. బార్డర్ గేట్కి రైట్ సైడ్ సెకండ్ రో అనమాట. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఇక్కడ ఇది బాల్నర్ సీతాఫల్, ఇంకోటి బాల్నర్ సీతాఫల్, ఇంకోటి బాల్నర్ సీతాఫల్. దాని తర్వాత బాలాజీ నిమ్మ, ఇంకా ఇది మలేషియన్ కోకోనట్స్ అనమాట. ఇది బాలాజీ నిమ్మ, ఇది మలేషియన్ కోకోనట్, ఇది కూడా అంతా మలేషియన్ కోకోనట్సే. మలేషియన్ మధ్యలో తాయి జామ ఉంటుంది అనమాట. తాయి జామ అనుకుంటా, లేకపోతే కాదు. ఇది అలహాబాద్ సఫేదా, కోకోనట్ తర్వాత అలహాబాద్ సఫేదా. ఇది మలేషియన్ గ్రీన్ డాఫ్, ఇది అలహాబాద్ సఫేదా, మలేషియన్ కోకోనట్. ఇది కూడా అలహాబాద్ సఫేదా. ఈ రోజు అన్నీ అలహాబాద్ సఫేదా ఉంటాయి మ్యాక్సిమం. కోకోనట్, అలహాబాద్ సఫేదా, కోకోనట్. ఇది ఆల్ టైమ్ మ్యాంగో, ఇది కోకోనట్, ఇది ఆల్ టైమ్ మ్యాంగో, కోకోనట్. తర్వాత ఇది థాయ్ లెమన్, ఫస్ట్ కాలంలో మొత్తం ఫస్ట్ రోలో మొత్తము తైవాన్ లెమన్ ఉంటాయి. ఇది థాయ్ లెమన్. ఇక్కడ 2 కోకోనట్ ప్లాంట్స్ ఉండే, రెండు కోకోనట్ ప్లాంట్స్ ఉండే, ఒకటి చనిపోయిందని తీసేసాము. ఇక్కడ వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇది రాసేసరి ఇక్కడ కోకోనట్ బయట వేసేసాము. ఇదంతా గ్రీన్ గ్రామ్. ఇది అల్ఫాన్సో రో అనమాట. ఫస్ట్ రో రెండేమో ఒకటి మిక్స్డ్ ప్లాంటేషన్ ఉంటుంది, ఒకటి కోకోనట్ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ రో వచ్చేసి అల్ఫాన్సో. ఇది ఫామ్లో నాటిన ఫస్ట్ చెట్టు అనమాట అల్ఫాన్సో. ఇది కేసరి, నైవిక్ నాటింది. ఇది కూడా అల్ఫాన్సో. 14 ఫీట్లలో అల్ఫాన్సో ఉంటాయి, మధ్యలో కేసర్ ఉంటాయి ఈ రోలో. ఇది కూడా కేసరే, కేసర్. ఇది కూడా ఇది అల్ఫాన్సో, ఇది కేసర్, ఇది అల్ఫాన్సో, ఇది కేసర్ తర్వాత అల్ఫాన్సో. ఇది కేసర్, ఇది అల్ఫాన్సో. ఇక్కడ బురద చూడొచ్చు. ఇటు సైడ్ వాటర్ ఎక్కువ స్టాగ్నేట్ అవుతున్నాయి. ఈ పిచ్చి చెట్లు మంచి చెట్ల కన్నా పిచ్చి చెట్లే పెరుగుతున్నాయి బాగా. కేసర్, అల్ఫాన్సో. ఇది అల్ఫాన్సో తర్వాత జబోటికబా తర్వాత అల్ఫాన్సో. మళ్ళీ అల్ఫాన్సో తర్వాత లోంగన్, రూబీ లోంగన్. తర్వాత మళ్ళీ అల్ఫాన్సో తర్వాత అబియో తర్వాత సువర్ణరేఖకి ఫ్లవరింగ్ వచ్చి ఉండే, అది కట్ చేసాము. మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది సువర్ణరేఖకి. ఇది కొత్తపల్లి కొబ్బరి. సువర్ణరేఖ తర్వాత కొత్తపల్లి కొబ్బరి. ఇది అమ్రపాలి. ఇది వచ్చేసి ఇది కొత్తపల్లి కొబ్బరి, కవిత నాటింది. కొత్తపల్లి కొబ్బరి. ఇది హర్మన్ 99 యాపిల్. ఇది హర్మన్ 99 యాపిల్. తర్వాత ఇది రెడ్ పాల్మర్ అనమాట, రెడ్ పాల్మర్ మ్యాంగో. ఇది నిన్నే నాటాం. ఇది రెడ్ పాల్మర్, జైహింద్ నర్సరీ. ఇది వాటర్ యాపిల్, సప్తగిరి నర్సరీ నుంచి. ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి రామాఫలం. ఇది పెరగట్లేదు, గ్రోత్ అట్నే ఉంటుంది పెట్టినప్పటి నుంచి. సో ఇదంతా అల్ఫాన్సో రో. దాని పక్కది పండూరి మామిడి రో. మ్యాక్సిమం పండూరి మామిడి ప్లాంట్స్ ఉంటాయి, దాంతోపాటు మిగతా ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ చెట్టు వచ్చేసి ఇది కోకోనట్, మలేషియన్ది.
లోపలన్నీ మ్యాక్సిమం మలేషియన్ కోకోనట్సే ఉంటాయి. ఇది స్టార్ ఫ్రూట్ సప్తగిరి నర్సరీలో తీసుకుంది. పాత ప్లాంట్ చనిపోయింది కాబట్టి కొద్దిగా రిప్లేస్ చేసాము. 4th డిసెంబర్ రోజు పెట్టాము. ఇది స్టార్ ఫ్రూట్, స్వీట్ స్టార్ ఫ్రూట్ అనుకుంటా. ఇది యాపిల్ హార్మోన్ 99. ఇది వచ్చేసి ఇది నిన్న పెట్టాము. ఇదంతా నామ్డాక్మాయ్. ఇది ఈ రోల్లో పండురు మామిడి రోల్లో 5 నామ్డాక్మాయ్ ఉంటాయి. ఇది నామ్డాక్మాయ్. ఇక్కడ ఫ్రూటింగ్ చూడొచ్చు, ఫ్రూట్ సెట్ అవుతుంది. నామ్డాక్మాయ్. దాని తర్వాత ఇది అలహాబాద్ సఫేదా. దాని తర్వాత పండూరి మామిడి అనుకుంటా, పండూరి మామిడి. ఇవి నామ్డాక్మాయ్. తర్వాత ఇది పండూరి మామిడి. ఇది నామ్డాక్మాయ్. ఇది పండూరి మామిడి, మళ్ళీ నామ్డాక్మాయ్. ఇది పండూరి మామిడి. కొన్ని పండూరి మామిడి పెద్ద చెట్లు ఉన్నాయి, కొన్ని చిన్న చెట్లు ఉన్నాయి. ఇది పెద్ద చెట్టు, అది ఇంకా ఫ్రూటింగ్ సెట్ అవ్వట్లేదు. దాని తర్వాత నామ్డాక్మాయ్, 5 నామ్డాక్మాయ్ ఉన్నాయి. దాని తర్వాత పండూరి మామిడి. తర్వాత దశేరి. ఇప్పుడు ఇది అక్కడ నామ్డాక్మాయ్ అయిపోయాక పండూరి మామిడి ఉంటుంది. దాని తర్వాత ఆల్టర్నేటివ్గా దశేరి, పండూరి మామిడి ఉంటుంది. ఇది దశేరి, ఇది పండూరి మామిడి. మళ్ళీ ఇది దశేరి, పండూరి మామిడి, దశేరి, పండూరి మామిడి, దశేరి, పండూరి మామిడి. పండూరి మామిడి లీఫ్ చూసుకోవచ్చు. పండూరి మామిడి, ఇది దశేరి, ఇది పండూరి మామిడి, ఇది దశేరి, ఇది పండూరి మామిడి. సో సెకండ్ రో, ఫస్ట్దేమో అల్ఫాన్సో, సెకండ్దేమో పండూరి మామిడి. ఇవి 3 రోస్ అనేది కంప్లీట్గా మ్యాంగోనే ఎక్కువ ఉంటాయి. పండూరి మామిడి పక్కన వచ్చేసి దశేరి. ఇవి దశేరి అనమాట. ఫస్ట్ మొత్తం దశేరి ఉంటాయి మ్యాక్సిమం. ఇది దశేరి, పెద్ద దశేరి, మళ్ళీ చిన్నది కూడా దశేరి. ఇవన్నీ దశేరి. ఇది నిన్న కొత్తగా పెట్టాం ప్లాంట్. ఇది వచ్చేసి థాయ్ క్వీన్ సపోటా. సప్తగిరి నర్సరీలో తీసుకున్నాము. హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరిగింది, దానిలో తీసుకున్నాం థాయ్ క్వీన్ సపోటా. ఇక్కడ ఐస్ క్రీమ్ మామిడి అంటూ కట్టాము, అది ఫ్లాప్ అయిపోయింది కాబట్టి పెట్టాము థాయ్ క్వీన్ సపోటా. దాని తర్వాత థాయ్ క్వీన్ సపోటా తర్వాత దశేరి. ఇది కూడా దశేరి అనుకుంటా. ఇది కూడా దశేరి తర్వాత మళ్ళీ ఇది కర్రీ బనానా. ఇక్కడ ఆకు ఏమో తేడా ఉంది, పురుగు పట్టింది. ఏమో పురుగు పట్టింది. బాగా పట్టింది పురుగు అంతా తినేస్తుంది. చూడొచ్చు. ఈ బ్రాంచెస్ మధ్యలో కూడా పురుగు ఉంది, ఇక్కడ చూడొచ్చు. దీనికి వేప చెక్కన వేప నూనె కొట్టాలి. వేప నూనె కొడితే బెటర్ అనుకుంటా, కాకపోతే లేదు కాబట్టి వేప చెక్క ఉంది ఇంట్లో, అది వేయాలి. పురుగు అంతా తినేస్తుంది ఇట్లా. ఇది దశేరి, ఇది యాపిల్ హార్మోన్ 99. ఇది బత్తాయి పలిపోయింది ఇట్లా. ఇది ప్రొమోగ్రానేట్ బగ్వా వెరైటీ. ఇది బత్తాయి. ఇది బగ్వా వెరైటీ ప్రొమోగ్రానేట్. ఇది అంజీర్. ఇది ఇక్కడ చెట్టు పోయినట్టు ఉంది, ఇది అల్బుక్రా. ఇది అంజీర్.
చేయరా చేసి పట్టది. ఇది ఇది కూడా అల్బోక్రానే. ఇది బగ్గవరెట్ లీచి. ఇది లీచీ అనుకుంటా, అల్బోగా కాదు లీచీ. ఇది బగ్గవరెటి పొమోగ్రనేట్. ఇది కూడా లీచీ. ఇది పొమోగ్రనేట్ కోకోనట్. రోడ్కి రైట్ సైడ్ మొత్తం కోకోనట్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ మలేషియన్ గ్రీన్ ఇంకా టీ&డి మిక్స్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ పెట్టాం. దసరా అయిపోయింది కదా, దసరా అయిపోయాక మొత్తం కోకోనట్ ప్లాంటేషన్ ఉంటుంది. ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా కోకోనట్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా లెఫ్ట్ సైడ్ సేమ్ రైట్ సైడ్ లాగానే కోకోనట్స్ ప్లస్ ఒక లెమన్ ప్లాంట్ ఉంటుంది. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అంతకుముందు ఒక చెట్టు ఉండేది, అది చనిపోయింది. ఇక్కడ వాడు పడేసాం చూడండి, కోకోనట్ ప్లాంట్ చనిపోయింది ఇక్కడ. ఇవి టీ&డి ఇంకా మలేషియన్ గ్రీన్ డాఫ్స్ ఉంటాయి, మిక్స్ అయిపోయినాయి. ఇది బిలంబి ఇస్త్రీ, ఇది నిన్ననే పెట్టాము. ఇది బిలంబి ఇస్త్రీ. ఇది మలేషియన్ గ్రీన్ ఆర్ టీ&డి తెలియదు. ఇది ఏమంటారు, బ్లాక్ డైమండ్ గోవా అంటారు కదా, జామకాయ, బ్లాక్ జామ. ఇదొకటి కోకోనట్స్. ఇక్కడ నుంచి మేము ఆరెంజ్ వెరైటీస్ పెట్టాము. ఒక 5 రకాల ఆరెంజెస్, అదే సిట్రస్ పెట్టాము, ఫ్రూట్స్. ఇది వచ్చేసి రెడ్ మాల్టా కోకోనట్. ఇది కూడా ఇది దేజీ సంత్రా. ఇది ఈ సంత్రా దేజీ సంత్రా. ఈ ప్లాంట్ వచ్చేసి దేజీ సంత్రా. ఇది ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం వాడిపోయినాయి. దేజీ సంత్రా మలేషియన్ కోకోనట్. ఇక్కడ ఒక చెట్టు ఉండేది, తీసేసాము, చనిపోయింది అది. ఇది బాలర్ సీతాఫలం చనిపోయింది. ఇది మధ్యలో రూమ్కి ప్లేస్ వదిలేము. కోకోనట్ ఇది అంతా రూమ్కి యాక్సెస్ కోసం, అదే బిల్డింగ్కి యాక్సెస్ కోసం వదిలేసాము. ఇది 28 feet ఉంటుంది కోకోనట్. ఇది వచ్చేసి కర్రీ బనానా. ఈ కర్రీ బనానా బాగానే ఉంది కానీ అది మొత్తం పురుగు పట్టింది. ఇది కోకోనట్. ఇది బాలర్ సీతాఫల్ కోకోనట్. ఇది వచ్చేసి డోకోపన్ ఆరెంజ్ అనుకుంటా, డోకోపన్ ఆరెంజ్. ఇది కోకోనట్. ఇది వచ్చేసి నాగపూరి ఆరెంజ్ సంత్రా. ఇది కోకోనట్. ఇది వచ్చేసి నాగపూరి ఆరెంజ్ సంత్రానే, కాకపోతే ఇది అలిమో రూట్ స్టాక్ అనమాట. అలిమో రూట్ స్టాక్ బాగానే వస్తుంది, సస్టైన్ అవుతుంది. కోకోనట్. అలహాబాద్ సఫేదా కోకోనట్. అలహాబాద్ సఫేదా కోకోనట్. ఈ కొబ్బరి చెట్లకు పక్కన ఇటు లవంగం చెట్టు కూడా ఉంది, ఇది ఎండిపోయింది అనుకుంటా. ఇక్కడ ఏమో స్పైస్ చెట్టు ఉంది, ట్యాగ్ లేదు. ట్యాగ్ ఉంది కానీ లేదు, ఇప్పుడు కనిపిస్తలేదు. యా, ఇది బేలీఫ్. చెట్లు అన్నీ తిన్నాం. బేలీఫ్. ఇక్కడ షెడ్ చూడండి, ఈ విధంగా వేసాము. ఇవి ఎన్పికే ఇట్లా షేడ్ కోసం అట్లా పెట్టాము. ఎన్పికే ఓడబ్ల్యూడిసి ప్రిపేర్ చేసాము. ఇంకా వ్యాము, ఇంకా చాలా కల్చర్స్ ప్రిపేర్ చేయాలి. ప్రస్తుతానికి అయితే 2 ప్రిపేర్ చేసాము. వెంచర్ ఈ పక్కన వచ్చేసి కోకోనట్. ఫస్ట్ బేలీఫ్ ఉంటుంది, కోకోనట్. ఇది ట్రాక్టర్ పోవడానికి అటు ఇటు తిరగడానికి. ఇంకా ఈ మ్యాంగో ప్లాంట్ వచ్చేసి హిమాయత్ అనమాట. ఇది హిమాయత్ మ్యాంగో. ఇవి కేసర్ అనమాట. హిమాయత్ తర్వాత కేసర్. మళ్ళీ ఈ పెద్ద ప్లాంట్ కూడా హిమాయతే. ఇది కేసర్, చిన్నదే. ఫ్లవరింగ్ వచ్చింది, ఈ ఫ్లవరింగ్ తీసేయాలి. చాలా చిన్న చెట్టు, ఫ్లవరింగ్ ఈ విధంగా వచ్చింది. కేసర్. ఇది హిమాయత్. ఈ బ్రాంచెస్ ఆల్మోస్ట్ 6 వచ్చినాయి. 3 or 4 ఉంచుతాను, మిగతాను కట్ చేస్తాను మళ్ళీ వచ్చినప్పుడు. ఇది కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది కూడా కేసర్.
కేసర్ ఫ్లవరింగ్ వచ్చింది. ఇవి కేసర్ పెద్ద చెట్లు అనమాట. ఈ 5 ఉంటాయి పెద్దవి. ఫస్ట్ ఇది కేసర్. ఈ కేసర్ నేను వీడియోలో చూపించాను ఫ్లవరింగ్ వచ్చిందని, అదే ఫ్రూటింగ్ వచ్చిందని. ఫ్రూట్స్ ఈ విధంగా సెట్ అవుతున్నాయి. ఒక బ్రాంచ్ 1 2 3 బ్రాంచెస్కి ఫ్రూటింగ్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పెద్దగా 2 అయినాయి. ఇక్కడ 2, ఇక్కడ 1. ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి ఫామ్లో. ఈ చిన్న చెట్టు వచ్చేసి కేసర్. ఇది పెద్ద కేసర్. ఇది కూడా కేసరే. మనకు అనుకున్న చెట్ల కన్నా అవసరం లేని చెట్లే ఎక్కువ ఉన్నాయి ఫామ్లో. కేసర్ ఇది కూడా కేసరే. ఈ ఫ్లవరింగ్ ఏం రాలేదు. ఇదంతా స్పేస్ అనమాట. ఫ్యూచర్లో ఫామ్ హౌస్ కట్టుకోవడానికి వదిలేసాము. కరెంట్ పర్మిషన్ రావట్లేదని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకసారి కరెంట్ పర్మిషన్ వస్తే స్టార్ట్ చేస్తాము. ఈ గ్యాప్ తర్వాత ఇది కూడా కేసరే. ఇది కూడా కేసర్ చెట్టు. ఇది కూడా కేసరే. ఈ రోలో మ్యాక్సిమం కేసర్లే ఉన్నాయి. ఇది మల్లిక. ఇక్కడ నుంచి 5 మల్లిక ఉంటాయి. ఇది మల్లిక. ఇది వచ్చేసి కేసర్. ఇది మల్లిక. ఇది కేసర్. కేసర్. 2 మల్లికల మధ్యలో ఒక కేసర్ ఉంది. ఇది కూడా మల్లిక. ఈ పెద్ద చెట్టు. దీని తర్వాత ఇక్కడ ప్రూనింగ్ ఎక్కడెక్కడ చేయాలి. ప్రూనింగ్ మరి పెద్దగా అయిపోయింది ఇది. ఇది కేసర్. ఇది మల్లిక. మళ్ళీ ఇది కేసర్. అది మల్లిక. సో ఈ రోలో మల్లిక ఉంటాయి, మ్యాక్సిమం కేసర్లే ఉన్నాయి. అటు లాస్ట్కి హిమాయత్ ఉన్నాయి కొన్ని. దాని పక్కన వచ్చేసి మియాజాకి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అలహాబాద్ సఫేదా. ఇది మియాజాకి. ఇది నిన్న పెట్టిన ఏమంటారు, ఇది తైవాన్ పింక్ అనమాట. ఇది తైవాన్ పింక్. ఇది ఇక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవుతున్నాయి. అది తైవాన్ పింక్. జైన్ నర్సరీ తీసుకున్నాం. ఇది మియాజాకి. ఇది వచ్చేసి ఇది మైలాపూర్ 365 days వెరైటీ అనమాట. మైలాపూర్ మ్యాంగో. మియాజాకి. ఇది వచ్చేసి కువ్వాడ రసాలు. ఇది మియాజాకి. ఇవన్నీ ఇక్కడ ఈ రోల్ అన్నీ గోల్డెన్ నర్సరీ వాళ్ళ ఓల్డ్ వెరైటీ మ్యాంగోస్ ఉంటాయి. ఇది కూడా కువ్వాడ రసాలు. ఇది మియాజాకి. ఈ ప్లాంట్ వచ్చేసి ఇది కలాలా మామిడి. ఇది కూడా కువ్వాడ రసాలు. సో ఇక్కడ 3 కువ్వాడ రసాలు ఉన్నాయి. కువ్వాడ రసాల తర్వాత గ్యాప్ ఉంది. ఇది రూమ్ది. కువ్వాడే రసాల తర్వాత ఈ గ్యాప్ తర్వాత ఇక్కడ తొండంగి మామిడి ఉంటుంది. ఇది పికిల్ వెరైటీ అనమాట. ఆంధ్ర పికిల్ వెరైటీ తొండంగి మామిడి. ఇది వచ్చేసి రసామృతం. చాలా స్వీట్ ఉంటుందంట ఫ్రూట్ ఇది. రసామృతం. ఇది వచ్చేసి ఇది కూడా రసామృతం. తొండంగి మామిడి, రసామృతం 2. 3 రసామృతం. తొండంగి మామిడి తర్వాత 3 రసామృతం ఉన్నాయి. దాని తర్వాత ఇది కూడా తొండంగి మామిడి. సో 2 తొండంగి మామిడి మధ్యలో 3 రసామృతంలు ఉన్నాయి. ఇది కలాల మామిడి. ఇది కూడా కలాల మామిడి. ఇది డిప్పట్లేదు, దీనికి డిప్పర్ పెట్టలేదు. ఇది కాల్పాడి మ్యాంగో. దీనికి డిప్పర్ పెట్టలేదు, ఇప్పుడు డిప్పర్ పెట్టాలి. నిన్ననే ప్లాంటేషన్ చేసాము. కాల్పాడి మ్యాంగో. ఇది వచ్చేసి జలాలు. ఇది తెలంగాణ స్పెషల్ జలాల్ పికల్ వెరైటీ. ఇది కూడా పచ్చడి వెరైటీ. మళ్ళీ ఇది బంగన్పల్లి. ఇది ఒక బంగన్పల్లి చెట్టు వచ్చింది ఇక్కడ.
ఇది హిమాయత్ పెద్దది, హిమాయత్ పెద్ద చెట్టు. ఫ్లవరింగ్ వస్తున్నట్టుంది దీనికి, చూడాలి. ఫామ్లో 20-30 పెద్ద చెట్లు ఉంటాయి. ఇంకా ఇది బంగినపల్లి, ఇది హిమాయత్. బంగినపల్లి హిమాయత్, బంగినపల్లి హిమాయత్. మన దాని తర్వాత కొబ్బరి చెట్టు. ఇక్కడ ఇలాచి స్పైసెస్ ఉంది ప్లాంట్. ఇది ఇలాచి చెట్టు. ఇక్కడ అన్నీ కాశీ టమాటా ఉన్నాయి, కాశీ టమాటాలు అవి ఉన్నాయి. పసుపు, నాటు పసుపు ఉన్నాయి. ఇంకా ఈరోజు వచ్చేసి ఇది చిన్న ఉసిరి అంటారు కదా, అది చిన్న చెట్టు పెట్టాం, చాలా బాగా పెరుగుతుంది. ఇదైతే సాటిస్ఫాక్టరీ, ఇది చాలా చెట్టు పెట్టాం. ఇది మలేషియన్ కోకోనట్. దాని తర్వాత ఈ చెట్టు ఫ్లవరింగ్ వచ్చింది. ఇది పునాస మామిడి, ఇయర్లీ 2 times క్రాప్ ఇస్తుంది కదా, ఆ మ్యాంగో వెరైటీ. ఫ్లవరింగ్ ఫస్ట్ టైం వచ్చింది. ఇది పెట్టి కూడా రీసెంట్గానే పెట్టాము. ఇది December 3rd రోజు పెట్టాను. ఇది బంగినపల్లి అనుకుంటా. ఈ చెట్టు వచ్చేసి ఇది పునాస మామిడి. అక్కడ పునాస మామిడి, ఇక్కడ పునాస మామిడి ఉంది. ఇది కూడా బంగినపల్లి అనుకుంటా, తాగేయలేదు. ఇది కూడా పునాస మామిడి, బంగినపల్లి. ఇది పెద్ద రసాలు. ఇక్కడి నుంచి పెద్ద రసాలు ఉంటాయి ఆల్టర్నేట్గా. ఈ పెద్ద రసాలు. ఇది తాగలేదు, దీన్ని చూడాలి. అది పెద్ద రసాలు. ఇవి కూడా పెద్ద రసాలు. పెద్ద రసాలు కూడా ఇట్లా ఫ్రూటింగ్ వచ్చింది, చూడలేదు అసలు నేను. ఈ చిన్న చెట్టు కాబట్టి తీసేద్దాం, అవసరం లేదు. ఈ విధంగా ఫ్రూటింగ్ వచ్చింది, పెద్ద రసాలు. ఇది బంగినపల్లి అనుకుంటా నాకు తెలిసి. ఇది పెద్ద రసాలు, బంగినపల్లి. ఇది కూడా పెద్ద రసాలు అనుకుంటా, పెద్ద రసాలు, బంగినపల్లి, పెద్ద రసాలు. ఇది పీనట్ బటర్ చెట్టు, పీనట్ బటర్. ఇక్కడ నుంచి అవకాడో ప్లాంట్స్ అనమాట. ఇది అవకాడో, ఇది అలహాబాద్ సఫేదా, అవకాడో, అలహాబాద్ సఫేదా. నిన్న నైటు పుల్లటి మధ్య కొట్టాము, అది పైప్ తగిలి ఇరిగిపోయినట్టుంది కొమ్మ. అలహాబాద్ సఫేదా, అవకాడో, అలహాబాద్ సఫేదా, అవకాడో, అలహాబాద్ సఫేదా, అవకాడో. సో 2 అవకాడో చెట్ల మధ్యలో అలహాబాద్ సఫేదాలు ఉన్నాయి. ఇది కూడా అలహాబాద్ సఫేదా, అవకాడో, అలహాబాద్ సఫేదా. ఇది వచ్చేసి కాటిమన్ మ్యాంగో. ఇది కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది మనకు అవసరం లేదు, తీసేద్దాం. కాటిమన్ మ్యాంగో కూడా ఫ్లవరింగ్ వచ్చింది. కాటిమన్ మ్యాంగో, అలహాబాద్ సఫేదా. ఇది వచ్చేసి బస్తర్ మామిడి, బస్తర్ మామిడి. బస్తర్ మామిడి పక్కన మొత్తం బంగినపల్లి రో ఉంటుంది అనమాట. బంగినపల్లి ప్లాంట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఇది బంగినపల్లె ఫస్ట్ది, సెకండ్ కూడా బంగినపల్లె. ఈ పెద్ద బంగినపల్లి చెట్టుకి ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. ఈ చెట్టుకి ఫ్లవరింగ్ ఉంచుతాను, పెద్ద చెట్టు ఇది. ఇది కూడా బంగినపల్లి. ఇది వచ్చేసి చెరుకు రసం, నిన్నే పెట్టాము. దీనికి డిప్పర్ కరెక్ట్ పెట్టలేదు, పెట్టాలి. చెరుకు రసం ఇది. చెరుకు రసం ఇది, బంగినపల్లి, బంగినపల్లి, బంగినపల్లి. ఇది చిన్న రసాలు, 3 ఉండే, ఒకటి చనిపోయింది, 2 మిగిలినాయి. ఇది చిన్న రసాలు. ఇది కూడా పెద్ద ప్లాంటే. ఇది ఫ్రూటింగ్ వస్తే ఇది కూడా ఉంచేస్తాను. చిన్న రసాలు ఇది. ఇది వచ్చేసి ఇది బంగినపల్లి. ఇది కూడా బంగినపల్లి, ఇది కూడా బంగినపల్లి అనుకుంటా.
బంగినపల్లి, ఇది కూడా బంగినపల్లి ఫ్లవరింగ్ ఒకటే చెట్టుకు వచ్చింది. ఇది కూడా బంగినపల్లి. ఇది వచ్చేసి కలెక్టర్ మ్యాంగో, సునీల్ పెట్టాడు. ఫ్లవరింగ్ వచ్చింది, పీకాను, మళ్ళీ వస్తున్నట్టుంది ఫ్లవరింగ్. ఇది చూడద్దాం, చాలా తీయాలి. మ్యాక్సిమం అయితే తీసేస్తాను. ఈ ఫ్లవరింగ్ లేకపోతే ఏంటో తెలియట్లేదు. కలెక్టర్ మ్యాంగో మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కస్తూరి మ్యాంగో, సప్తగిరి నర్సరీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు చెట్టు. ఇది పెంచి చూపించడానికి. ఎందుకంటే మనం సప్తగిరి నర్సరీ చాలా ప్లాంట్స్ కొన్నాం, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కస్తూరి మ్యాంగో. ఇది సపోటా, ఈ సపోటా సీజన్ ఎప్పుడో చూడాలి, అసలు అవుతున్నాయి. కానీ ఇది పప్పాయ, సపోటా, పప్పాయ, సపోటా, పప్పాయ. ఇంకా ఇవి ఏమంటారు, ఇది క్యాష్యూ ప్లాంట్స్ అనమాట. ఇవి పెరట్లో అసలు క్యాష్యూ, పప్పాయ, క్యాష్యూ, పప్పాయ. ఇది పోయినట్టుంది, ఉందా? ఈ క్యాషెస్ అనే డిసప్పాయింట్మెంటే. దీని బదులు మనం మ్యాంగో ప్లాంట్స్ పెట్టుకుంటే బెటర్. ఇక్కడ పప్పాయ, ఇది ఒక్కటి సస్టైన్ అయినట్టుంది. క్యాషు, పప్పాయ, కోకోనట్, ఇది ఇలాచి చెట్టు, స్పైసెస్ చెట్టు, పెప్పర్ ఏదో ఉంటుంది. ఇంకా ఇది పొమేలా ఫ్రూట్. ఇది తెచ్చినప్పుడు ఇక్కడ ఫ్రూటింగ్ అయింది, మళ్ళీ ఇప్పటికి ఫ్రూటింగ్ రాలేదు. ఇక బార్డర్కి అంతా ఇది పెట్లూరు నిమ్మనే ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం, ఇటు నుంచి ఆ గేట్ వరకు మొత్తం పెట్లూరు నిమ్మనే ఉంటుంది, ఎల్ షేప్లో. ఇది పెట్లూరు నిమ్మ, ఇది బాలాజీ నిమ్మ, పెట్లూరు నిమ్మ. చూడొచ్చు ఫ్రూటింగ్ ఎట్లుందో. ఇదంతా బ్లాక్ గ్రామ్ అనమాట. ఇది బాలాజీ నిమ్మ, పెట్లూరు నిమ్మ. ఇది తైవాన్ జామ, తాయి కాదు, తాయికి తైవాన్కి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది తాయి జామ. ఇది మోసంబి అనుకుంటా, మోసంబి చెట్టు. ఇది తాయి జామ, చూడొచ్చు. తాయి జామ గ్రోమర్లో తీసుకున్నాం, తాయి జామని. ఇది పెట్లూరు నిమ్మ అనుకుంటా. ఇవి ఇక ఇట్లా అన్ని కోకోనట్ ప్లాంట్స్ అనమాట. కానీ ఇది కోకోనట్ ప్లాంట్, కోకోనట్, ఇది కర్పూరం అరటి. ఇక్కడ కర్పూరం అరటి ఉంది. ఇది వచ్చేసి ఇది కూడా కర్పూరం అరటి, ఇది కూడా కర్పూరం. ఇది కోకోనట్. ఇది వచ్చేసి అలహాబాద్ సఫేదా, కోకోనట్, అలహాబాద్ సఫేదా. ఇవన్నీ అలహాబాద్ సఫేదాలే. కోకోనట్, అలహాబాద్ సఫేదా. ఇది ఫ్రూటింగ్ అవుతుంది. కోకోనట్, అలహాబాద్ సఫేదా. ఇక్కడ ఫ్లవరింగ్ చూడొచ్చు. ఇక్కడ ఈ ఒక్క చెట్టు పెద్దగా ఉంది అన్నిటికన్నా. అలహాబాద్ సఫేదా, కోకోనట్, అలహాబాద్ సఫేదా, కోకోనట్, అలహాబాద్ సఫేదా, కోకోనట్. ఇటు గేట్ సైడ్ మొత్తం, గేట్ నుంచి లెఫ్ట్కి మొత్తం కోకోనట్స్, ఇంకా ఈ లెమన్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక ఈ వర్డ్స్ వచ్చేసి అన్నీ అరటి ఉన్నాయి. అరటి 10 to 12 ఉంటాయి ఈ అరటి రోలో. అరటి, అరటి, అరటి. ఇది తైవాన్ పింక్, అరటి. ఇది మాని ఫ్రూట్, అరటి. ఇది అల్బుక్రా అనుకుంటా,
అల్బుక్రా. అక్కడ ఒకటి అల్బుక్రా ఉంటుంది, ఇక్కడ ఒకటి అల్బుక్రా. దసరాలో ఒక అల్బుక్రా ఉంది, ఇక్కడ ఒక అల్బుక్రా. ఇది పీనట్ బటర్. ఇది మల్బరీస్. ఇక్కడ చూడొచ్చు, మల్బరీస్ ఇక్కడ అవుతున్నాయి, ఇక్కడ కూడా అవుతున్నాయి. కొత్తగా షూట్స్ వస్తున్నాయి మల్బరీస్. ఈ పురుగులు అనుకుంటా. ఇప్పుడు మల్బరీ. ఇక్కడ మూడు మల్బరీలు ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా మల్బరీ. కొత్తగా ఆకులు వస్తున్నాయి వీటికి. ఇన్ని రోజులు అట్లాగే ఉన్నాయి, ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి మల్బరీస్. వీటికి పురుగులు అనుకుంటేది. ఈ లాస్ట్ రో వచ్చేసి బత్తాయి. ఇది బత్తాయి. ఇది కూడా పెట్రోల్ నిమ్మ. ఇది నిన్న పెట్టాము. ఇది బాల్నార్ సపోటా, బాల్నార్ సీతాఫల్. సపోటా కాదు, పెట్రోల్ నిమ్మ. ఇది ఏమంటారు, ఆపిల్ బేర్. ఇది వెరైటీ తెలియదు, ఆపిల్ బేర్. ఇది పెట్లూరి. ఇది కూడా బాల్నార్ సీతాఫల్ అక్కడ ఉండే తీసి ఇక్కడ పెట్టాము. ఇది బార్బడాస్ చెర్రీ. దీనికి సమ్ డెఫిషియన్సీ వచ్చింది, అందులో గ్రీన్ ఉండే లీఫ్ అంతా ఎల్లోయిష్ అయింది. ఇది పియర్. అరే ఇక్కడ కూడా చెట్టు పెట్టలో కళ్యాణ్. ఇది పెట్లూరు నిమ్మ. ఇది వచ్చేసి హనుమాన్ ఫలం. ఇది బాల్నార్ సీతాఫల్. ఇది లక్ష్మణ ఫలం. బనానా వెరైటీ, చెరుకు రసం. ఇది చక్కెరకేళి. ఇది ఉసిరి. ఇది తాయిజామ. ఇది మారేడు బాల్. ఇది అరటి. ఇది బడల్ వెరైటీ జామున్. ఇది అరటి. ఇటు చెప్పాను కదా, ఈ బార్డర్ నుంచి ఇక ఇవన్నీ పెట్రోల్ నిమ్మ ఉంటాయి. చూడొచ్చు స్పేసింగ్. ఇవి ఇక్కడ కోకోనట్స్ మొత్తం, వీటంతా పెట్రోల్ నిమ్మ. ఇక్కడ బాల్నార్ సీతాఫల్ మళ్ళీ రీప్లాంటేషన్ చేసాము. పెట్రోల్ నిమ్మ, బాల్నార్ సీతాఫల్, పెట్రోల్ నిమ్మ. ఇది లక్ష్మణ ఫలం. ఇక్కడ పెట్రోల్ నిమ్మ. ఇది తాజామ. ఆకులను తెంపేసాను, మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఫ్రెష్గా. ఇది పెట్రోల్ నిమ్మ. ఇవి కూడా పెట్రోల్ నిమ్మ. ఇవన్నీ పెట్రోల్ నిమ్మ అన్ని మ్యాక్సిమం పెట్రోల్ నిమ్మ. ఇది లక్ష్మణ్. ఇది కూడా పెట్రోల్ నిమ్మనే, అదొక పెట్రోల్ నిమ్మ అంతే. ఇక్కడ అంతా మిక్సర్. ఇక్కడ ఇక్కడ ట్రాక్టర్ ఏం పోదు కాబట్టి దగ్గర పెట్టాము. ఇటు వెంచర్ సైడ్ అంతా మనకి బాలాజీ నిమ్మ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 10 to 20 ఉంటాయి అనమాట. 15 to 20 ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఇటు సైడు వెంచర్ సైడు అన్ని బాలాజీ నిమ్మ ఉన్నాయి అనమాట. సో ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 2 February. కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫామ్లో. అదొక్కటి మెయింటైన్ చేసామంటే బాగానే ఉంటుంది. ఇటు జైన్ నర్సరీ తీసుకున్న చెట్లకు అన్నిటికీ ఇట్లా డ్రిప్పర్ పెట్టాము. వాటర్ ఇక్కడ ఇలా ఇస్తున్నాము. ఇక్కడ ఇంతకుముందు ఏ ప్లాంటేషన్ లేకుండా ఇప్పుడే ఫస్ట్ ఇక్కడ. ఈ ఫామ్ పౌండ్ ఈ విధంగా వాటర్ పెట్టాము. సో ఫ్రెండ్స్, మేము ఇప్పటివరకు అయితే ఇలాంటి కెమికల్ స్ప్రే ఏమి యూజ్ చేయలేదు. మొత్తం న్యాచురల్గా పండిస్తున్నాం. వాటర్, ఇంకా ఇప్పటివరకు పంచగవ్యనే స్ప్రే చేసాము. ఇంకా నిన్న పుల్లటి మజ్జిగ, అంతకుమించి మేము ఏం స్ప్రే చేయలేదు. సీడ్ ట్రీట్మెంట్కి మాత్రం ట్రైకోడర్మా విరిడి అండ్ సూడోమోనాస్ వాడుతున్నాం. అంతకుమించి ఏం లేదు వెజిటేబుల్స్కి అయితే. సో ఫ్రెండ్స్, ఫామ్లో ప్లాంట్స్ ఈ విధంగా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్.